బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నారు. భయపడుతూ ఉన్నాయి విమాన ప్రయాణం అంటే చాలు సగటు విమానయాన ప్రయాణికుడు భయపడిపోతూ ఉన్నాడు. ఎయిర్ ఇండియా ఇండిగో విమాన ఘటనలు మరొక ముందు వియత్నాం ఎయిర్లైన్స్లో టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఏకంగా 2 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది ఆ విమానం. ప్రాణాలు అరచేతులు పెట్టుకున్నారు ప్రయాణికులు. బిక్కు 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 బిక్కుమంటూ ఆ ప్రాణం నేల మీదకి దిగి ఊపిరి పోసుకుంటుందా మళ్ళీ అని చెప్పి వాళ్ళు భయపడిపోయారు. జర్మనీ మ్యూనిచ్ ఎయిర్పోర్ట్లో జరిగింది ఈ ఘటన. విజువల్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్ విజువల్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ దృశ్యాలు. మ్యూనిచ్ నుంచి హనోయి అనే సిటీకి టేక్ ఆఫ్ అయ్యింది, వెళుతూ ఉంది. ఆ టేక్ ఆఫ్ తీసుకుంటూ ఉంది. అక్కడ జరిగింది ఈ ఘటన. టెక్నికల్ ఇష్యూ ట్రిగ్గర్ అవ్వడంతో 2 సార్లు స్పీడ్ తగ్గిపోయింది. తర్వాత వెనుక భాగం చాలా బలంగా నేలను తాకి టేక్ ఆఫ్ అయింది. దీంతో వెనుక వైపు 4 ప్రధాన ల్యాండింగ్ గేర్ టైర్స్ పేలిపోయాయి. ఆ టైంలో ల్యాండ్ చేస్తే ప్రమాదమని భావించి అలర్ట్ అయిన పైలట్స్ 2 గంటల పాటు 2 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టి ఇంధనం ఖాళీ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పైలట్స్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే గుర్తుపెట్టుకోండి, సాధారణంగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటూ ఉంటారు. మీకైనా నాకైనా ఎవరికైనా కూడా ఏదో ఒక టఫ్ సిచ్యువేషన్ వచ్చింది, టఫ్ కాల్ వచ్చింది, వెంటనే మన మైండ్ ఏమైపోతుంది, బ్లాక్ అయిపోతుంది, హడావిడిగా కంగారు పడిపోతూ ఉంటుంది, గాబరా పడిపోతూ ఉంటుంది, చాలా కంగారమైన డెసిషన్స్ తీసేసుకుంటూ ఉంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ జనరల్గా మనం ఏం చేస్తాం, యాజ్ ఎ కామన్ పర్సన్గా, కామన్ మ్యాన్గా రాంగ్ డెసిషన్స్ తీసేసుకుంటూ ఉంటాం. అటువంటిది అది ప్రమాదం అండి. అండ్ పైలట్లకు కూడా తెలుసు, ఒకవేళ చిన్న తప్పు జరిగినా ప్రాణాలు పోతాయి. అదిగో మీరు చూడొచ్చు వెనకాల టైర్లు ఎలా పేలిపోయి చూడండి. మహా అయితే ఆ ఐరన్ పార్ట్ మాత్రమే అదిగో టేక్ ఆఫ్ అయింది. ఆ వెనకాల టైర్లు. హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పైలట్స్ అండ్ టు దర్ కాంట్రిబ్యూషన్ టు. ప్రమాదం అని భావించిన వాళ్ళు ఇంకా 2 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టించి ఇంధనం ఖాళీ చేయించి తర్వాత సేఫ్గా ల్యాండింగ్ చేయాలి. ఎట్లా? రిమెంబర్, ఫ్యూయల్ ఆఖరి దశకు చేరుకుంటున్నప్పుడు ఇక ఉండదు అని తెలిసినప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ల్యాండింగ్ కూడా ప్రాపర్గా జరగాలి. ఒకవేళ లాస్ట్ మూమెంట్లోనే ట్రిగర్ అయితే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ఇన్ని వాళ్ళ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ల్యాండింగ్ టైంలోనూ నేలకి రాసుకుపోయి టైర్లు పేలిపోయాయి. దీంతో రన్వే పైనే నిలిచిపోయింది ఫ్లైట్. రన్వేను మూసేశారు. గుర్తుంచుకోండి, ఈ ఘటనలో ఎంతమంది ఉన్నారో తెలిస్తే భయపడిపోతారు. బికాస్ ఒకరు కాదు, ఇద్దరు కాదు, 271 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది, మొత్తం 287 మంది అటు ఇటుగా 287 మంది ఉన్నారు. 271 మంది ప్రయాణికులే కేవలం దాంట్లో ఉన్నారంటే ఒకసారి ఒకసారి ఆ ఫ్లైట్ కింద ఒకసారి చూపిద్దామా ఇఫ్ పాసిబుల్. రన్వే మీదకి దిగినప్పుడు వాట్ షుడ్ ఐ సే, ఇంతకన్నా ఏం చెప్పాలి? ఎందుకంటే నిజంగా ఆ ప్రయాణికులందరూ కూడా అదృష్టం అనే పదానికి మించి చూడొచ్చు. సాధారణంగా రన్వే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది రన్వే మీద దిగిన తర్వాత మొత్తం ఆ నేల భాగం అంతా, ఆ గడ్డి మైదానం అంతా పూర్తిగా రాచుకొని మొత్తం రాపిడికి గురయ్యి మొత్తం గట్టి భాగం పైకి వచ్చేసి డ్యామేజ్ అయిన విమానానికి సంబంధించి చూడొచ్చు. చక్రాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని
సూచించడం జరుగుతోంది. అయితే ఆ వెనకాల చక్రాలు ఉన్నాయి కదా, వీల్స్, ఇవేమైనా స్మూత్గా ఉంటాయా, కొంచెం మాట్లాడుకోవాలి వీటి గురించి. బికాస్ అవి అల్లా టప్పా టైర్లో అయితే ఉండవండి. మనం సాధారణంగా అనుకుంటే అదే మామూలు చిన్న చిన్నవి కాదని చెప్పి. విమానంలోని చక్రాలను ల్యాండింగ్ గేర్ లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ వీల్స్ అంటారు. ఇవి కారు టైర్స్లా కనిపించిన విమానం బరువుని కాస్తాయి, వేగాన్ని కాస్తాయి, ల్యాండింగ్ టైంలో వచ్చే ఆ భారీ ఇంపాక్ట్ని తట్టుకునేలా వాటిని తయారు చేస్తారు. వీటికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు చక్రాలు నేలను తాకే టైంకి వాటికి రొటేషనల్ స్పీడ్ దాదాపు 150 నుంచి 300 కిలోమీటర్లు గంటకి. వాటి రొటేషనల్ స్పీడ్ అంటే నేలను తాకిన వెంటనే టైర్లు ఒక్కసారిగా తిరగడం ప్రారంభిస్తాయి. అండ్ నైట్రోజన్ వాడతారు వీటికి. విమానం టైర్స్లో సాధారణంగా కంప్రెస్డ్ నైట్రోజన్ అంటారు. అంటే టెంపరేచర్ చేంజెస్ ఉంటాయి కదా, చేంజెస్తో ప్రెషర్లో కూడా చేంజెస్ తక్కువగా ఉంటుందని చెప్పి. అండ్ మాయిశ్చర్ తక్కువ ఉండదు నిజానికి. అండ్ హెవీ టెంపరేచర్స్లో కూడా స్టేబుల్గా ఉంటుంది. అండ్ ఈ టైర్ అనేది ఫైర్ రిస్క్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఈ టైర్స్ ఉంటే చాలా హెవీ ప్రెషర్లో ఉంటాయి. అంటే ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ టైర్ సాధారణంగా కార్ టైర్ల కంటే చాలా రెట్లు ఎక్కువ ప్రెషర్లో ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ టైర్స్ ఏకంగా 200 PSI కంటే ఎక్కువ ప్రెషర్ దగ్గర పనిచేస్తాయి. అయితే ఈ ఒక్కొక్క టైర్ ఎంత బరువు మోయగలదో తెలుసా? విమానం సైజ్ బట్టి పెద్ద విమానాల్లో ఒక్కో ల్యాండ్ గేర్ అసెంబ్లీలో ఉండే అనేక చక్రాలు ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఎయిర్ బస్ తీసుకుందాం, ఎయిర్ బస్ A380 తీసుకుందాం. దాంట్లో మొత్తం 32 వీల్స్ ఉంటాయి. నోస్ గేర్ 2, మెయిన్ ల్యాండింగ్ గేర్ 20. సో ల్యాండింగ్ టైంలో ఏం జరుగుతుందంటే విమానం గాల్లో ఉన్నప్పుడు చక్రాలు జనరల్గా ఆగుంటాయి. రన్వేని తాకే టైంలో టైర్ నేలపై ఫ్రిక్షన్కి గురవుతుంది, రాపిడ్కి గురవుతుంది. దానివల్ల ఏమవుతుంది, వేగంగా స్పిన్ అవుతుంది, గర్ర 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 తిరగాలి. అందుకే టచ్ డౌన్ టైంలో మనకు కొన్నిసార్లు చిన్న పొగ కనిపిస్తుంది, చిన్నది. అయితే అది జనరల్ టైర్ రన్వేని తాకినప్పుడు ఏర్పడే రబ్బర్ స్మోక్ అంటుంటారు. అంటే బ్రేకులు ఎంత వేడెక్కుతాయంటే, ఇది ఇంట్రెస్టింగ్ అంశం. విమాన చక్రాలు అత్యంత ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుంటే ఇదొకటి. ల్యాండింగ్ తర్వాత విమాన వేగాన్ని తగ్గించడానికి వీల్ బ్రేక్స్ అంటూ ఉంటారు. వీల్ బ్రేక్స్, స్పాయిలర్స్, రివర్స్ థ్రస్ట్, ఈ 3 ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. సో విమాన టైర్లు చాలా బలంగా ఉంటాయి. అయినప్పటికీ పంచర్ లేకపోతే బర్స్ట్ జరిగే అవకాశం ఉంటుంది. విమానంలో జనరల్గా మల్టిపుల్ వీల్స్ అందుబాటులో ఉంటాయి. వీల్స్ ఉంటాయి. టేక్ మై వర్డ్ బ్యాక్ హియర్. వీల్స్ ఉంటాయి. ఒక టైర్లో ఇష్యూ వచ్చింది అనుకోండి, మిగిలిన వీల్స్ లోడ్ని కొంతవరకు మోస్తాయి. దాంట్లో ఉంటాయి కాబట్టి, పక్కన అక్కడక్కడ ఉంటాయి కాబట్టి. అటువంటిది ఎక్కడా కూడా ఆ టైర్ నామరూపాలు లేకుండా పోయిందంటే ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగి ఉంటుందో అది నేను మీ ఊహకి విడిచిపెట్టేస్తూ ఉన్నా. అండ్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ దృశ్యాలు చూడండి. విమానంలో టెక్నికల్ ఇష్యూస్ 2 గంటల పాటు చక్కలు కొట్టేలా చేసింది. జర్మనీలోని మ్యూనిచ్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. వియత్నాం ఎయిర్లైన్స్ విమానం మ్యూనిచ్ నుంచి వియత్నాంలోని హనోయ్ సిటీకి బయలుదేరాల్సి ఉంది. టేకాఫ్ అవుతున్న టైంలో టెక్నికల్ ఇష్యూ వచ్చింది. దీంతో విమానం 2 సార్లు వేగం తగ్గింది. ఆ తర్వాత వెనక భాగం బలంగా నేలను తాకింది, టేకాఫ్ అయింది. ఆ బ్యాక్ టైర్స్ 4 పేలిపోయాయి. ల్యాండింగ్ చేస్తే ప్రమాదం అని చెప్పి అనుకున్న ఆ పైలట్ అలర్ట్ అయ్యారు. ఆ ఫ్యూయల్ని పూర్తిగా ఖాళీ చేశారు. ఎందుకంటే గాల్లో 2 గంటల పాటు చక్కర్లు కొట్టించి ఇంధనం అంటే ఆ ఫ్యూయల్ ఇంకా అయిపోయిందని తెలిసిన తర్వాత అప్పుడు సేఫ్గా ల్యాండింగ్ చేయడంతో ఇటు ప్రయాణికులు, సిబ్బంది అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే రన్వే మీద మాత్రం చాలా గట్టిగా తాకింది. ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. రన్వే కాస్త డ్యామేజ్ అయింది. దీంతో దాన్ని ఫర్ సమ్ టైం రన్వేని పూర్తిగా క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అండ్ ఎందుకు ఇటువంటి విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి? కేవలం మన దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా విమాన ప్రమాదాలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్, SOP అంటూ ఉంటారు. ఇదేమైనా దెబ్బతింటుందా, లేకపోతే వాతావరణంలో వస్తున్న మార్పులు కావచ్చు, లేకపోతే మల్టిపుల్ రీజన్స్ కింద మాట్లాడుకున్న సందర్భంలో మీరేమనుకుంటున్నారు? వాట్ కుడ్ బి ద ఎగ్జాక్ట్ రీజన్? మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటూ ఉన్నారు?
కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్.